కేసీఆర్ పై కక్షతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కంటి వెలుగు పథకాన్ని బంద్ చేసిందని బీఆర్ఎస్ వాకింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ప్రభుత్వం నిలిపివేసినా ప్రజల కోసం రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని వెల్లడించారు. బీఆర్ఎస్ వాకింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. మంచి కార్యక్రమం కంటి వెలుగు అనే కార్యక్రమాన్ని ఆ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు గ్రామ గ్రామాన చేసిండు. అప్పుడు మన వీర్నపల్లిలో కూడా చేసే ఉంటారు. చేసినాక అందరికి అద్దాలు ఇవ్వడం, అందరికి కావాల్సిన మరి వైద్య పరీక్షలు చేయడం, ఇవన్నీ కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు మంచి బ్రహ్మాండమైన స్క్రీనింగ్ క్యాంపులు పెట్టి చేయడం జరిగింది. సరే, ప్రభుత్వాలు మారుతాయి, ఎందుకంటే ఎవరికి అధికారం శాశ్వతం కాదు, ఎవరు పర్మనెంట్ కాదు. ఆ సీట్ల మారింది. సరే, కారణం ఏమైపోయినట్టుకి మారింది. మారినాక నిజానికి ప్రభుత్వాలకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే గత ప్రభుత్వం ఏదన్నా మంచి పని చేస్తే దాన్ని కొనసాగించాలి. మనం ఏం చేసినాం, గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సాబ్ ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ అని ఒక పథకం పెట్టిండు. మన ప్రభుత్వం వచ్చింది, కానీ ఆరోగ్యశ్రీ పథకాన్ని మనం ముట్టలేదు, దాన్ని కొనసాగించినాం. మంచి పథకం, ఇంకా మంచిగా చేయాలి, 5 లక్షల మందం కాదు, అవసరమైతే 10 లక్షల మందం ఆరోగ్యశ్రీ పెంచాలని చెప్పి ఆలోచన చేసినాం. ఆ పథకాన్ని కొనసాగించడం తప్ప తీసేయలే. అట్లాగే ఫీజు రీయింబర్స్మెంట్ అనే పథకం పెట్టిండు రాజశేఖర రెడ్డి గారు, అది కూడా మనం కొనసాగించినాం. గతంలో ఎవరైనా మంచి పని చేస్తే దాన్ని కొనసాగించాలి తప్ప తీసేయద్దు. మరి కేసీఆర్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఆ రోజు కంటి వెలుగు అనే ప్రోగ్రాం పెట్టిండ్రు. ఈ ప్రభుత్వం కూడా కొనసాగించింటే మంచిగుండే, బాగుంటుండే. ఎందుకంటే ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం జనాభా మన వయసు పెరుగుతూనే ఉంటది, జనాభా పెరుగుతూనే ఉంటది, సమస్యలు వస్తూనే ఉంటాయి, ఆరోగ్య సమస్యలు. కాబట్టి ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం కంటి పరీక్షలు చేయించి ప్రతి ఊళ్ళే కళ్ళద్దాలు ఇస్తే ప్రభుత్వానికి మంచి పేరే వస్తుంది తప్ప చెడ్డ పేరు రాదు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎందుకో ఏమో వాళ్ళు కేసీఆర్ పేరంటేనే వాళ్ళకి నచ్చలేదు. వాళ్ళు ఏం పేరున్నా తీసి పక్కకు పెట్టుతున్నారు. పిల్లగాళ్ళు పుడితే కేసీఆర్ గారు ఆ రోజు ఒక మంచి కార్యక్రమం పెట్టిండు. ఆడపిల్ల పుడితే ప్రసూతి ప్రభుత్వ దవాఖానలు అయితే 13,000 రూపాయలు ఇచ్చేది, కేసీఆర్ కిట్ ఇచ్చేది. మగ పిల్లగాడు పుడితే 12,000 రూపాయలు ఇచ్చేది, కేసీఆర్ కిట్ ఇచ్చేది. దానివల్ల ఏం లాభం జరిగింది? ప్రభుత్వ దవాఖానాలలో ప్రసూతులు పెరిగినాయి, మాతా శిశు మరణాలు తగ్గినాయి, పిల్లలు చచ్చిపోవడం తగ్గింది, మళ్ళీ మహిళలు కూడా తల్లులు కూడా చచ్చిపోవడం తగ్గింది, బాగా తగ్గింది. భారతదేశంలోనే మంచి పేరు వచ్చింది. కంటి వెలుగుకి ఎట్లయితే మంచి పేరు వచ్చిందో ఆ రోజు కేసీఆర్ కిట్ కూడా అట్లే మంచి పేరు వచ్చింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ కిట్ తీసేసినారు. ఆ కేసీఆర్ కిట్ కేసీఆర్ పేరు నచ్చకపోతే ఇందిరమ్మ కిట్ అని పెట్టుకునేది, నోడని కొట్టిండా, మార్చుకునేది ఉండే. కానీ తీసేసిరు మొత్తానికి. కంటి వెలుగు కూడా అవసరమైతే వేరే పేరు ఏదైనా పెట్టుకునేది ఉండే, కానీ అది కూడా తీసేసిరు. అందుకే నేనేమనుకున్నా అంటే ప్రభుత్వం చేసినా చేయకపోయినా మన రాజన్న సిరిసిల్ల జిల్లా కాడికి మాత్రం ఎవరైనా కొంతమంది తెలిసిన దోస్తులుంటే వాళ్ళని పట్టుకొని మనమన్నా చేయాలని చెప్పి సవేరి బాయి సాబ్ను పట్టుకుంటే ఆయన ముందుకొచ్చిండు. తప్పకుండా నేను చేస్తానా, మీకు కావాల్సినదంతా కూడా నేను ఏర్పాటు చేస్తా, వైద్యులను పంపిస్తా, మొత్తం ఏర్పాట్లు చేస్తా అన్నాడు. చెప్పిన మాట ప్రకారమే ఇక మనం అక్కడనో ఇక్కడనో కాదు, మనమే ఏర్పాటు చేసిన మండలం వీర్నపల్లి మండలం, మన ప్రభుత్వంలో గతంలో ఏర్పాటు చేసుకున్న మండలం, ఇక్కడనే చాలు చేయాలని చెప్పి వీర్నపల్లిని చాలు చేసినాం. తన కుటుంబం తప్ప ప్రజలు బాగుపడవద్దని కేటీఆర్ భావిస్తున్నారు. మంత్రిగా ఉన్నప్పుడు స్నేహితులకు భూములు కట్టబెట్టిన ఆధారాలు ఉన్నాయి. ఇకనైనా పిచ్చి మాటలు బంద్ చేయాలి. ఉద్యమ సమయంలో కుటుంబం రాజకీయాల్లోకి రాదన్న కేసీఆర్ 1600 మంది బలిదానాల తెలంగాణలో తన ఇంట్లోనే 5 పదవులు కేటీఆర్ హరీష్ రావులకు ఇచ్చుకున్నారు. కుటుంబంలో పదవులు ఆస్తుల పంపకాల్లో తేడాల వల్లే కవిత కొత్త పార్టీ పెట్టారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. కేటీఆర్ గారు ఎవ్వరూ ఏమీ చేసుకోవద్దు, మీ కుటుంబం తప్ప ఏ కుటుంబం బాగుపడొద్దు, మీ నాయన కేసీఆర్ గతంలో మీకు గుర్తుకుందో లేదో మరి గుర్తు చేయాల్సిన పరిస్థితి ప్రతిసారి వస్తుంది. మీరందరూ అమెరికాలలో ఉద్యోగాలు చేసుకుంటారు అని చెప్పి రాజకీయాలలో మా పిల్లలకు ఎవ్వరికి కూడా ఇంట్రెస్ట్ లేదు, నాకు కూడా ముఖ్యమంత్రి ఇంట్రెస్ట్ లేదని చెప్పి ముఖ్యమంత్రి పదవి తీసుకుంటూ మీ అందరిని పిలిచి ఉద్యోగాలు ఇచ్చుకుంటా ఆయన దగ్గర. మంత్రి పదవులు, రాజ్యసభలు, లోక్సభలు, ఎమ్మెల్సీలు మీ కుటుంబంలోనే అన్ని. 1600 మంది బలిదానాల మీద వచ్చిన తెలంగాణలో ఎవడు బాగుపడ్డాడంటే మీ 5గురే భయపడరు, మీ ఇంట్లో బాగుపడరు. ఇప్పుడు అధికారం కోల్పోయినాక ఎవడు బాగుపడొద్దని ఆలోచనలు ఉన్నట్టున్నారు మీరు. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సోదరులు 5గురు, వాళ్ళ సోదరులు, మరి వాళ్ళ ఇళ్లలో మీ ఇంట్లో లెక్క మరి ఆయన కూడా ఎందరిని ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రి పదవులు ఇచ్చుకోవచ్చు కదా. ఆయన నిజంగానే ఆ కుటుంబాన్ని మీ కుటుంబం లెక్క దండుకొని దాచుకునే అటువంటి ఆలోచన ఉంటే ఆయన కూడా వాళ్ళని చిన్న చిన్న కంపెనీలు పెట్టుకొని భూములు తీసుకొని
ఇంకా చిన్న కంపెనీలలో పని చేసుకోనో లేకపోతే ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేయాలని కొత్త కంపెనీ పెట్టుకొని కొంచెం తక్కువ పెట్టుబడితో ఒక భూమిని అప్లై చేసుకుంటేనే ఇంత రాద్ధాంతం చేస్తున్నారు మీరు. అసలు మీకు ఏం సంబంధం అని ఉద్యమంతో వచ్చి మీరు రాష్ట్రాన్ని ఏలి దండుకుర్రు కేటీఆర్? మీ హయాంలో ఎన్నెన్ని భూములు కేటాయించారు, మీ హయాంలో ఏ రేట్లకు భూములు ఇచ్చారో నిన్న శ్రీధర్ బాబు గారు క్లియర్ గా చెప్పిండు కదా. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు కేవలం కేటీఆర్ కి రేవంత్ రెడ్డి మీద కోపము, రేవంత్ రెడ్డి కుటుంబంలో ఎవరు బాగుపడొద్దు, తెలంగాణ సమాజం కూడా వాళ్ళకు ఓట్లైనందుకు వాళ్ళు కూడా అనుభవించాలి, ఎవ్వరికి మంచి జరగొద్దన్న ఆలోచనే ఉంది కేటీఆర్ కి. ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచించాలి. వీళ్ళు ఎవరు? వీళ్ళు అమెరికా నుంచి వచ్చి మంత్రి పదవులు తీసుకోనికే వీళ్ళ బావ హరీష్ రావు అసలు ఎమ్మెల్యేనే కాకుండా అప్పుడు కాంగ్రెస్ అలయన్స్ లా మరి అల్లునికే మంత్రి పదవి ఎందుకు ఇప్పించుకుంటూ మరి కార్యకర్తలకు ఇచ్చుకోవచ్చు కదా. మీరేమో సెల్ఫ్ ఇష్యూ, మీరేమో దండుకోవాలి, దాచుకోవాలి, వేరే వాళ్ళు బతకడానికి కూడా వీలు కావద్దు. ఎందుకంటే అందరికీ కేటాయించినట్టు ఆయనకు కేటాయించారు. అప్లికేషన్ పెట్టుకుంటే 32 మందో 34 మందో శ్రీధర్ బాబు గారు చెప్పారు. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా కేటీఆర్ గారు, మనం పొద్దున్న లేస్తే మంది మీద ఏడవడం బంద్ చేయి. ఇంకోటి, పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా గురించి మేము అందరం ఎంపీలో మాట్లాడినాం. మీరు 10 ఏళ్ల అధికారం నుండి నిమ్మకు నీరెత్తినట్టుండి ఏ రోజన్నా వచ్చి ఇక్కడ పోరాటం చేసింది ఏమైనా కాళేశ్వరం చేద్దాం, కాళేశ్వరంలో దండుకుందామన్న ఆలోచనతో 10 ఏళ్లు పరిపాలించారు. కానీ దక్షిణ తెలంగాణలో పాలమూరు రంగారెడ్డి గురించి మీరెందుకు పట్టించుకోలే? మేము 3 ఏళ్లలో ఒక పార్లమెంట్ సభ్యులుగా నేను 4 సార్లు క్వశ్చన్లు వేసిన, దానికి హోదా ఇవ్వండి. ప్రతి డిబేట్ లో మాట్లాడినాం తెలంగాణ విభజన గురించి, రావాల్సిన అంశాలు ఏమేమి ఉన్నాయో. మరి మీరు 10 ఏళ్లలో ఏం చేసిర్రు? 2014 నుంచి 2023 దాకా ఏం సోయలేదా మీకు? ఇప్పుడు వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు ఎంపీలు అడిగిర్రా లేదా అని. ఎంపీలు అడిగిర్రా లేదా నువ్వు సెర్చ్ చేసి తెలుసుకో గూగుల్లో, లేదా మేము పంపిస్తాం పేపర్లు, మేమందరం ఎంపీలు ఎవరేం ప్రశ్నలు వేసినాము. కాబట్టి కేటీఆర్ ఈ సన్నాసి మాటలు బంద్ చేయి. నీ కుటుంబం ఏ స్థాయిలో ఉండి ఏ స్థాయిలోకి వచ్చినావు? నువ్వు అమెరికాలో ఉద్యోగం వదిలిపెట్టి ఇండియాకు వచ్చి మంత్రి పదవి ఏమేం చేసినావు? ఎవనోనికి భూములు ఇప్పించుకున్నావు, ఎవనోని దోస్తులను బాగు చేసినావు, నీ కుటుంబంలో ఏమేమి జరిగిందో మా అందరికి తెలుసు. అందుకే కదా ఇప్పుడు మీ సొంత చెల్లె మీరు పంచుకునే దాంట్లో తేడా వచ్చాయి కదా, పక్కన పోయి దుకాణం పెట్టుకుంది. కాబట్టి పిచ్చి మాటలు మాట్లాడకు. ప్లస్ ఎవరిని బాగుపడొద్దనే ఒక దౌర్భాగ్యపు ఆలోచన నీ మొదలుకెళ్ళి. తెలంగాణ ప్రజలు బాగుపడొద్దు నీకు ఓటేనందుకు, రేవంత్ రెడ్డి కుటుంబం బాగుపడొద్దు, ఏ ఉద్యోగం చేసుకోవద్దు, ఏ సద్యోగం చేసుకోవద్దు, ఏ వ్యాపారం చేసుకోవద్దు. ఇదా ఈ పిచ్చితనం బంద్ చేయాలని కోరుకుంటున్నా కేటీఆర్ నిన్ను. కాంగ్రెస్ గుండాల చేతిలో హత్యకు గురైన బీఆర్ఎస్ కార్యకర్త వెంగళ వెంకటేశం కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ పూర్తి అండగా నిలిచింది. ఆయన కుమార్తె పేరిట 3 లక్షల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆమె చదువు బాధ్యతలను స్వీకరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ హత్య వెనుక ఉన్న కాంగ్రెస్ బడా నేతలను కాపాడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలనని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. రాజకీయంగా ఎదుర్కోవాలి అనుకుంటే ఎన్నికల్లో తలపడొచ్చు, లేదా నాయకులతో విమర్శలు చేయొచ్చు, మీరు ఆల్రెడీ చేస్తున్నట్టుగా కేసులు పెట్టొచ్చు, వేధించొచ్చు. కానీ మధ్యలో సామాన్యులను సమిధలుగా చేసి, సామాన్యులను బలిపశువులు చేసి వాళ్ళ జీవితాలు ఆగం చేస్తే ఏమొస్తుంది అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగుతా ఉన్నాను. చనిపోయింది వెంకటేశం గారు, చంపింది అరెస్టు చేసింది ఓ చిన్న చిన్న నాయకులు, చోటామోటా కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసినారు. కానీ ఆ చోటామోటా కాంగ్రెస్ నాయకులు కేవలం పాత్రదారులు మాత్రమే. అసలు సూత్రధారులు పెద్దవాళ్ళు వెనకాల ఉన్నారు, వాళ్ళు తప్పించుకున్నారు. కానీ మేము వదిలిపెట్టాం. ఆ తల్లి కూడా మమ్మల్ని అడిగింది ఒకటే, వెంకటేశం గారి భార్య, అన్నా న్యాయం జరిగేదాకా మాతో ఉండండి అన్నారు. అసలు కథ అంతా ఎక్కడ ప్రారంభమైందంటే ఈ ఇల్లు మరి కొంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. కొత్త ఇల్లు శాంక్షన్ కావాలని చెప్పి కాంగ్రెస్ నాయకుల దగ్గర పోతే దానికోసం 4 రోజులుగా తిప్పించుకొని ఇవాళ ఈ పరిస్థితి తెచ్చినారు. అందుకే నేను ఇప్పుడే కలెక్టర్ గారికి మాట్లాడి చెప్పాను, ఒకవేళ మీరు ఇస్తారా ఇవ్వండి, లేదా మేము మా పార్టీ తరఫున ఇల్లు కట్టిస్తాము, మీరు అడ్డం రాకండి అని చెప్పినాను. రెండవది, ఒక 3 లక్షల రూపాయలు ఆ పాప మరి పెరిగిన తర్వాత, ఇప్పుడు 11 ఏళ్ల పాపకి, మేజర్ అయిన తర్వాత 18 ఏళ్ల తర్వాత అది మెచ్యూర్ అయ్యేటట్టు ఒక 3 లక్షల రూపాయలు పాప పేరు మీద డిపాజిట్ కూడా చేశాం. దాంతో పాటు ఆ పాప చదువులకు ఆటంకం కలగకుండా, అమ్మాయి ఏ స్కూల్లో అయితే చదువుతుందో ప్రస్తుతం 5వ తరగతిలో ఉంది, ఆ స్కూల్ యొక్క కరెస్పాండెంట్ తో కూడా నేను మాట్లాడాను. 10th వరకు మొత్తం అన్ని రకాలుగా ఎలాంటి ఫీజు కానీ ఇంకోటి కానీ లేకుండా నేను పర్సనల్ గా బాధ్యత తీసుకుంటా అని చెప్పి, నా పాప తర్వాత ఏం చదువుకుంటా అన్నా కూడా నేను చదివిస్తా అని చెప్పి కూడా ఆ తల్లికి మాట ఇచ్చింది. అట్లాగే కొంత ఆర్థిక సాయం కూడా వారికి తక్షణ ఆర్థిక సాయం కింద కూడా కొంత పార్టీ తరఫున
చేయడం జరిగింది. కానీ బాధ అనిపిస్తా ఉంది, ఇవాళ రాష్ట్రంలో ఎన్నడూ ఇలాంటి చిల్లర రాజకీయం, ఇంత చిచోర రాజకీయం మేము ఎన్నడూ చూడలేదు. సామాన్యుల్ని చంపేసి రాజకీయ లబ్ధి పొందాలని, చంపి ఆత్మహత్యగా చిత్రీకరించాలనే చిల్లర ప్రయత్నం ఏదైతే ఇక్కడ స్థానిక సిరిసిల్ల కాంగ్రెస్ నాయకత్వం చేసిందో ఇది ఎన్నటికీ కూడా క్షమించరాని ఒక నేరం. ఎన్నడూ కూడా ఏ సభ్య సమాజంలో ఎవరు కూడా అసహించుకునే ఒక దుర్మార్గమైన పరిస్థితి. నేను అందుకే పోలీస్ అధికారులు కోరుతా ఉన్నా, న్యాయం చేయండి దయచేసి. ఇందులో రాజకీయాలు అవసరం లేదు. దీని వెనుక ఎంత పెద్దవారు ఉన్నా వారిని బయటికి తీసుకొని రండి. ఈ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి నేను సిరిసిల్ల ఎమ్మెల్యేగా, వారి ఫ్యామిలీకి మాటిచ్చిన ఒక సోదరుడుగా, ప్రజాప్రతినిధిగా డిమాండ్ చేస్తా ఉన్నా. వదిలిపెట్టం. ఆ కుటుంబానికి న్యాయం జరిగేదాకా కుటుంబం వెంబడ ఉంటాం. ఆ పాప మళ్ళీ పెద్దగా అయ్యేదాకా కూడా నేను స్వయంగా అండగా ఉంటానని చెప్పి కూడా మాట ఇస్తూ, ఈ నేరం వెనుక, ఈ కుట్ర వెనుక, కుట్ర చేసిందెవరు, నేరం చేసిందెవరు, ఇవాళ కొంతమంది అందులో తప్పిస్తా ఉన్నారు. 5గురిని అరెస్ట్ చేసినట్టు చేసి 2 మాత్రం ఇవాళ రిమాండ్ పంపించి మిగతా 3 స్టేషన్ బెయిల్ ఇచ్చి తప్పించారు. మరి ఇంత ఘోరమైన క్రైమ్ లో కూడా, ఒక మర్డర్ లో కూడా ఇవాళ ఈ రకంగా మరి అధికారులు వారిని కాపాడే ప్రయత్నం చేస్తా ఉన్నారంటే దీని వెనుక పెద్దవారి ఒత్తిళ్లు ఖచ్చితంగా ఉన్నాయి. అవి బయటికి రావాల్సిందే. వారికి న్యాయం జరిగేదాకా వదిలిపెట్టము, తప్పకుండా వెంబడబడతామని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ, మీడియా కూడా మరి నిన్న మొన్న ఈ విషయం వెలుగులోకి తీసుకురావడంలో చాలా సహకరించింది, వాస్తవాలు బయట పెట్టడంలో సహకరించింది. మీడియా మిత్రులకు కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ కుటుంబానికి మేమందరం కూడా సమిష్టిగా అండగా ఉంటామని మరొకసారి తెలియజేస్తాం. వైఎస్ఆర్సీపీ ఇచ్చిన 6,000 ఉద్యోగాల్ని కలుపుకుని మెగా డిఎస్సీ పేరుతో 16,000 ఉద్యోగాలు ఇచ్చామని జబ్బలు చెరుచుకుంటున్న అసమర్థ మంత్రి నారా లోకేష్ డబ్బా కొట్టుకుంటూ హోర్డింగులు వేయించాడు అని, ఆ హోర్డింగ్ లో వైఎస్ జగన్ గారిని అవమానించేలా ఫోటో ఎందుకు? మీ అరాచకాల్ని ప్రశ్నిస్తూ మేము హోర్డింగులు వేయించలేమా? కేసులకి భయపడం, మేము హోర్డింగులు వేయిస్తాం అని మండిపడ్డారు వైసీపీ తాటిపర్తి చంద్రశేఖర్. డిఎస్సి పేరుకి మెగా, మొత్తం దగా. మెగా డిఎస్సి పేరుతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6,000 ఉద్యోగాలు కలుపుకొని 16,000 ఉద్యోగాలు ఇచ్చామని జబ్బలు చరుచుకుంటున్నటువంటి అసమర్థ మంత్రి నారా లోకేష్ గారు ఈరోజు రాష్ట్రంలో ఇలాంటి ఫ్లెక్సీలు వేపిస్తున్నాడు. 16,000 ఉద్యోగాలు వేశానని చంకలు గుద్దుకుంటున్నటువంటి నారా లోకేష్ గారు హోర్డింగుల మీద ప్రజా సొమ్ముతోటి ఇలాంటి హోర్డింగులు పెడితే 2,70,000 పైచిలకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి? 50,000 ఉద్యోగాలు ఆర్టీసీలో, 1,65,000 ఉద్యోగాలు పైచిలకు సచివాలయ వ్యవస్థలో, విద్యాశాఖలో, వైద్య శాఖలో, పోలీస్ శాఖలో అనేక ఉద్యోగాలు ఇచ్చినా ఎక్కడా ఈ విధంగా డబ్బా కొట్టుకోవాలి. ఈ డబ్బా రాయిళ్లకే ఈ డబ్బా సరిపోయింది. తండ్రి కొడుకులు ఇద్దరు భలే దొరికారు. చేసేదంతా దోపిడీ, చెప్పేదంతా బోగస్. బోగస్ తప్ప నిజాలు మాట్లాడేటటువంటి అలవాట్లేదు నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి. మళ్ళీ ఏదో ఒక సభలో చూశాను నేను అబద్ధం చెప్తానా అని అడుగుతున్నాడు. నీ జీవితంలో నిజం ఎప్పుడు చెప్పావండి చంద్రబాబు గారు? ఏ రోజన్నా చెప్పావా? ఏదో శాపం ఉన్నట్టు ఆ నిజం చెప్తే తల 100 ముక్కలు అవుతుందని ఎవరికో శాపం ఉన్నట్టు బహుశా మీకు కూడా నిజం చెప్పకూడదని ఒక నిబంధన ఉన్నట్లుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా ఫ్లెక్సీలు వేస్తున్నారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద. నువ్వు డబ్బా కొట్టుకుంటూ వేసుకున్నావు సరే, మా నాయకుడి ఫోటో ఎందుకు వేస్తున్నావు? ఇక్కడ ఎందుకు వేయిస్తున్నావు? రేపటి నుంచి మేము కూడా వేయిస్తాం రాష్ట్ర వ్యాప్తంగా. నీ కేసులకు భయపడం, నీ ఉడతూపులకు భయపడం, నువ్వు చేసేటటువంటి దుర్మార్గపు రెడ్ బుక్ అనేటటువంటి బ్లడ్ బుక్కు భయపడం, నువ్వు పారిస్తున్నటువంటి రక్తపు టేరులు ఈ రాష్ట్రంలో, ఆడబిడ్డల మానభంగాలు, మహిళలపై అఘాయిత్యాలు, కుప్పంలోనే చెట్టుకు గట్టేసి మహిళలు కొట్టారంటే రక్షణ ఉందా? రాజమండ్రిలో ఒక మహిళ మీద, ఒక విద్యార్థి మీద, ఒక మెడికో మీద ఒక వ్యక్తి కారుని తల మీద పోనిచ్చి చంపివేస్తే అమ్మాయి చనిపోయిన దాకా
ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ఒక్కడు బోలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వారు చెల్లించిపోయి ఆ కుటుంబాన్ని మనం ఆదుకోవాలి చంద్ర, మీరు వెళ్ళి రండి హైదరాబాద్ అని మమ్మల్ని పంపించి వైద్యానికి సహాయం చేద్దాం, వారికి అండగా నిలబడదామని మమ్మల్ని పంపించారు. మేము వెళ్ళాం. ఒక్కరికి హోంమంత్రికి కానీ ఎవరికి కూడా చలనం లేనటువంటి మొద్దు ప్రభుత్వం ఈ పని చేస్తే నీ తప్పుల మీద, నువ్వు చేస్తున్నటువంటి అరాచకాల మీద, మీరు ఆడిస్తున్నటువంటి పేకాట క్లబ్బుల మీద, మీరు అమ్మిస్తున్నటువంటి నారావారి సారా షాపుల మీద, మీరు చేయిస్తున్నటువంటి మట్టి కుంభకోణాల మీద, ఇసుక కుంభకోణాల మీద నీ ఫోటోలు కూడా వేసి మేము కూడా వేస్తాం. ఈ విధంగా మా నాయకుడిని మీరు అవమానపరిస్తే అంతగా 10 అవమానపడతారు. తస్మాత్ జాగ్రత్త, ఇమీడియట్ ఇట్లాంటి పిరికి పంద చర్యల్ని మానుకోవాలి, లేకపోతే నేనే వేయిస్తా, నా నియోజకవర్గంలో వేయిస్తా. 16,000 ఉద్యోగాలు ఇచ్చి పనికి మాలినటువంటి పని చేసి 30,000 పైచీలకు కంప్లైంట్లు వచ్చాయి ఈ డిఎస్సి మీద. ఇంతకు మించి చేతగానితనం, అనర్హత, అసమర్థత ఉంటుందా నారా లోకేష్? ఏ విధంగా వైఫల్యం చెందింది అనేది ఒక మహిళ హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో మరో మహిళను వివస్త్రణ చేసి కొట్టారు. ఎన్నో సందర్భాల్లో తెలుగుదేశం నాయకులే మహిళలపై దాడులు చేస్తుంటే, వేధిస్తుంటే హోంమంత్రి ఏ చర్యలు తీసుకోలేదు. శాంతి భద్రతలు కాపాడటంలో హోంమంత్రి పూర్తిగా విఫలమయ్యారు. ఒక మహిళ హోంమంత్రిగా ఉండగా దిశ చట్టం రద్దు కావడం సిగ్గుచేటు అని ఎమ్మెల్సీ వరదు కళ్యాణి తెలిపారు. ఏ విధంగా వైఫల్యం చెందింది అనేది ఎన్నోసార్లు కేంద్రం వీళ్ళ మీద మొట్టికాయలు వేయడం, చేవాట్లు పెట్టడం మనం చూస్తూ ఉన్నాము. ఈ అనిత గారు ఒక మహిళా హోంమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో మహిళల్ని బట్టలిప్పి ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు కొట్టడం అంట ఒకవైపు. ఇంకో వైపు ఏమో ఒక మహిళ వైద్య విద్యార్థిని అయిన ప్రియాంక అనే మహిళని అంటే మద్యం మత్తులో కారుతో ఆమె బండిని గుద్ది ఆమెను చంపేయడం అంట. ఆమె మెడ మీదుగా కారుని ఎక్కించేసి ఆమె చావుకి కారణం అవడమంట. ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టుగా చూస్తూ ఉంది. ఎన్నో సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులే మహిళల మీద దాడులు చేస్తూ ఉండే పరిస్థితి స్పష్టంగా చూస్తూ ఉన్నాము. అలాగే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే మహిళల్ని వేధించిన పరిస్థితి, మహిళల మీద అఘాయిత్యాలు చేసిన పరిస్థితి కూడా చాలా సందర్భాల్లో చూస్తూ ఉన్నాము. మరి ముఖ్యంగా వీళ్ళ మంత్రులతో సహా అందరూ కూడా మహిళల్ని వేధిస్తూ ఉండే పరిస్థితి. తెలుగుదేశం పార్టీ ఎంపీఏ డ్రగ్స్ సేవించి పట్టుబడిన విషయం కూడా మనం చూసాం. అంత దారుణంగా శాంతి భద్రతల హోంమంత్రి అయ్యుండి పోలీస్ వ్యవస్థని ఎంత నిర్వీర్యం చేసేశారు, ఆ శాఖ నిర్వహణలో ఎంత వైఫల్యం చెందారు అంటే మొన్ననే చూసాం. బిఎన్ఎస్ చట్టాల అమలులో, బిఎన్ఎస్ఎస్ చట్టాల అమలులో మన రాష్ట్రం దేశం మొత్తం మీద తీసుకుంటే కేంద్ర హోంశాఖ నివేదికలో రాష్ట్రాలు అలాగే కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపి 36 ఉంటే 36వ స్థానానికి మన రాష్ట్రం దిగజారిపోయింది. అంటే అది మీ సమర్థత, అది మీ ధైర్యం, మీ దమ్ము. అంత చేతకాని హోంమంత్రి అయిన మీరు మా జగనన్న గురించి మాట్లాడతారా? నేను అడుగా, అన్ని వర్గాల ప్రజల్ని ఎన్నో హామీలు ఇస్తామని చెప్పి ఎన్నికల్లో వీళ్ళ అధికారంలోకి వచ్చి ఈ రోజు ఏ ఒక్కటి అమలు చేయకుండా నెట్ట నిలువుగా మోసం చేసింది ఈ ప్రభుత్వం. జగనన్నకు గనుక ప్రతిపక్ష నేత హోదా ఇస్తే వీటన్నిటి మీద నిలదీస్తారని భయపడి మీరు పారిపోతూ ఆ ప్రతిపక్ష నేత హోదా ఇవ్వని పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎప్పటికైనా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు జగనన్నకి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వండి. ముఖ్యమంత్రితో సమానంగా మాట్లాడే సమయం ఇస్తే అప్పుడు జగనన్న దమ్ము ధైర్యం ఏంటో మీకు తెలుస్తుంది. అనిత గారికి ఇంకోటి కూడా చెప్తూ ఉన్నాను, కౌన్సిల్ కి మేము వస్తాం కదా, మీరు కూడా కౌన్సిల్ కి వస్తారు కదా, ఈ సమస్యలన్నిటి మీద మేము ప్రశ్నించబోతూ ఉన్నాం. మరీ ముఖ్యంగా ఒక మహిళా హోంమంత్రి అయిన మీరు కేబినెట్ లో ఉండగా దిశ చట్టం రద్దు చేయడం అనేది మీకు అత్యంత సిగ్గుచేటు. వీటన్నిటి మీద కూడా మిమ్మల్ని నిలదీయబోతూ ఉన్నాం. వీటికి ఏమి సమాధానం చెప్తారో చూద్దాం. అలాగే జగనన్న దమ్ము కోసం మాట్లాడే అర్హత మీకు లేదని తెలియజేసుకుంటూ ఇప్పటికైనా మా పార్టీకి అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, అలాగే ప్రతిపక్ష నేత హోదా జగనన్నకి ఇవ్వాలని కోరుకుంటూ
కుప్పం రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం. ఎమ్మెల్సీ భరత్ సార్కు క్షమాపణలు చెబుతూ రాజీనామా చేసిన కూటమి నేత. కుప్పంలో వైసీపీ ఎమ్మెల్సీ భరత్ తల్లిగారిని ఉద్దేశించి కూటమికి చెందిన నాయకుడు వసంత్ అత్యంత అవమానకరంగా మాట్లాడారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యాఖ్యలు స్థానికంగా తీవ్ర దుమారాన్ని రేపాయి. వివాదం ముదరడంతో తన తప్పుడు తెలుసుకున్న వసంత్, భరత్ సార్ నన్ను క్షమించండి అని బహిరంగంగా క్షమాపణలు కోరారు. అందరికీ నమస్కారం. నేను బీజేపీ కార్యకర్తని, ఒక బీజేపీ యువమోర్చా ప్రెసిడెంట్ ని కుప్పం మండలానికి. ఇప్పుడు 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వం దీంట్లో ర్యాలీలో పాల్గొన్నాను. ఆ రోజు భరత్ గారి ఇంటి పైన వెళ్తున్నాను, భరత్ సార్ ఇంటి పైన. ఆ రోజు తప్పుగా ప్రపంచింది, రెచ్చగొట్టారు. తప్పుగా మాట్లాడింది జరిగింది. భరత్ గారి తల్లి అంటే అందరికీ తల్లి. తప్పుగా మాట్లాడేశాను. అమ్మ క్షమించుకోవాలని కోరుకుంటున్నాను తల్లి గారిని. భరత్ సార్ గారు, మీరు మాలేసుకున్నారు, మాకు తెలీదు, క్షమించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. అమ్మగారు క్షమిస్తారని నేను అనుకుంటున్నాను, క్షమించాలని కోరుకుంటున్నాను. ఇప్పటికీ నేను బీజేపీకి రాజీనామా చేస్తున్నాను. నాకు ఈ పార్టీల నుంచి ఈ రాజకీయం ఏమో నాకు నచ్చట్లేదు. దానివల్ల ఇప్పుడు బీజేపీ పార్టీకి కూడా నేను రాజీనామా చేస్తున్నాను.